ఇప్పటికైనా మాకు విముక్తినివ్వండయ్యా. దశాబ్దాలుగా గోనును పట్టించుకునే నాదుడే లేడు. గోను నర్సాపాలెంలో కొనసాగుతున్న దొరల పెత్తనం. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం వేపినాపి గ్రామం గోను నర్సాపాలెం గ్రామంలో సుమారు 200 గృహాలు 400 ఓట్లున్నాయి. ఇప్పటికైనా మా బాధను తీర్చకపోతే వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో బాయ్కాట్ చేస్తామని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతీయ అధ్యక్షులు డేగా రాఘవేంద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు, గానగాయకులు వేగూరు విజయకుమార్ మరియు గ్రామ బాధ్యులు మాట్లాడుతూ ప్రజా సౌకర్యాల దృష్ట్యా నిత్యావసర సరుకులు, ఇతరుల పనుల కొరకు వేపినాపి సచివాలయంకు గోను నర్సాపాలెంకు సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉందని, అందులోనూ ప్రమాదకరమైన తెలుగుగంగ కాలువ కట్టమీదుగా పోవాల్సిన పరిస్థితి, దీనివల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందిని గుర్తించి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు మరియు గాన గాయకులు వేగూరు విజయకుమార్, చరమూరు క్రాంతి గోను నర్సాపాలెం గ్రామస్తులతో సమీక్షించి అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తక్షణమే గోను నర్సాపాలెంను కోమటికుంట రాజుపాలెంలో కలపాలని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డేగా రవి రాఘవేంద్ర, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు రాపూరు మండల ఆఫీస్ కాడికి రావడం జరిగింది. విషయం ఏమిటంటే 3 నెలలకు ముందు ప్రభుత్వం వారు పంచాయతీల్ని బైఫర్కేషన్ చేసుకోండి అని లాంఛనంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి మరుసటి రోజే కలెక్టర్ గారికి మేము మా యొక్క అప్పీల్ని, మా యొక్క రిక్వెస్ట్ని ఇవ్వడం జరిగింది. ఇస్తే కలెక్టర్ గారు ప్రాపర్ ఛానల్లో ఇక్కడ కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్ గారికి పంపడం జరిగింది. ఎంపీడీఓ గారు దాన్ని పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. పంచాయత్ సెక్రటరీకి ఇచ్చిన తదుపరి వాళ్ళు వేపినాపి పంచాయతీకి సంబంధించి వేపినాపి సర్పంచ్ అయినటువంటి ఏం పేరు కాదు భారీగా సర్పంచ్ అమ్మగారు ఆమె వార్డు మెంబర్స్ తోటి రెజల్యూషన్ పాస్ చేసి తీర్మానం చేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రెజల్యూషన్ కాపీ ఇవ్వడం జరిగింది. దాని తరువాత మేము పదే పంచాయతీ సెక్రటరీ అయినటువంటి పిఎస్ ఆ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ గారి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఆయన నాకు తెలియదు అంటాడు, బాలకృష్ణ అంటాడు, బాలకృష్ణ నాకు తెలియదు అంటాడు, బాలకృష్ణ ప్రభాకర్ అంటాడు, ప్రభాకర్ గారు శ్రీకాంత్ అంటాడు. ఈరోజు 22కి దాని యొక్క కాల పరిమితి అయిపోయింది. మేము నాకు తెలిసి 100 సార్లు ఫోన్ చేసాం. సోయాన మేము వెళ్ళడం జరిగింది. ఏది కన్సర్న్ వేపినాపి పంచాయతీ సచివాలయంకి వెళ్ళాము. వాళ్ళు లేరంటే నెల్లేపల్లి దగ్గరకున్న అక్కడ ఆ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని పరిస్థితులు వివరించి మాకు పలానా టైం ఉంది, ఇలా ఈ టైం లోపల చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. అక్కడికి వెళ్తే శ్రీకాంత్ గారు, ఆ ప్రభాకర్ గారు వాళ్ళు చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నారు, రెక్లెస్గా మాట్లాడుతున్నారు. అంటే కేవలము ఎవరు సపోర్ట్ తీసుకోరు ఈ రకంగా చేస్తున్నారనే విషయం మాకు అర్థం కావట్లే. పైపెచ్చి మాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. తీర్మానం చేసిన తర్వాత మరి అంటే పెళ్ళైన తర్వాత నచ్చలేదేమో భర్త, లేదంటే భార్యకి భర్త నచ్చట్లే, ఆ రకంగా తీర్మానం చేసినాక వేణుగోపాల్ రెడ్డి వాళ్ళకి నచ్చలేదేమో తెలియలేదు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారేమో తెలియలేదు. ఈ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీలు తోక విసరట్లేదు. అడిగి 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 మేము బ్రతిమలాడినా కూడా కనీసం సరైన సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఈ రోజు కూడా నేను ఆ కన్సర్న్ ఏవో గారు లేకుండా ఏవో గారు చక్కగా సమాధానం చెప్తున్నాడు. అక్కడి నుంచి అడిగితే మళ్ళీ కాగితం పెట్టమంటాడు. ఏమండి, ఒకసారి పెళ్ళైపోయి తాలిబొట్టు కట్టేసి తీర్మానం ఇచ్చేసిన తర్వాత ఒక పంచాయతీ తీర్మానం చేసినాక మళ్ళీ కాగితాలు అడుగుతున్నారు. మరి వాళ్ళు చేసిన పనికి తీర్మానం చేసి ఆ పని స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆ పనికి తీర్మానాలు పెడతా ఉంటారు పంచాయతీలో. నేను ఎక్కడ చూడలేదండి ఈ రకంగా. ఎందుకనంటే కేవలము ఇక్కడ మాదిగలు, ఎస్సీలు వీళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి దీనిని ఏదో ఒక రకంగా లాంఛుడి ధోరణి చేసి టైం పాస్ చేస్తే మళ్ళీ మొదటిగా వచ్చి మేము చెప్పినట్టే తలూపుతూ మేము చెప్పిన చోటే ఓట్లేస్తూ మా కిందే బతుకుంటారనేటటువంటి ఆలోచన ఆ వేణుగోపాల్ రెడ్డి గారిది. ఆయనకు ఫోన్ చేస్తే అమ్మ నా బూతులు తిడతలేని ఎంత దుర్మార్గం. ఏ కల్చర్లో ఉన్నాం, ఏ సామ్రాజ్యం, ఇప్పుడు ఏడున్నాం, రాజుల కాలంలో ఉన్నామా? ఒక సర్పంచ్గా ఆయన అడిగిన పనిని చేయకపోగా అడిగితే బూతులు తిడతాడు. కానీ ఆయన చేసిన పనిని ఏందయ్యా ఇవ్వండి అని అంటే పంచాయతీ సెక్రటరీలో సమాధానం చెప్పరు. 22కి టైం అయిపోయింది. ఈరోజు మేము ఆఫీస్కి వచ్చి అడిగితే ఇంకా పంపించలేదు, సరైనటువంటి తీర్మానం చేయలేదు అనేటటువంటి సమాధానాలు చెప్తూ ఉన్నారు.
కాబట్టి దీన్ని నేను మన డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి అదేవిధంగా కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. అయ్యా వీళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో చాలా లేట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కన్సర్న్ ఏదైతే ఆ పేదలు ఉన్నారో వాళ్ళు వేపినాపికి వెళ్ళాలంటే 8 కిలోమీటర్ల పైన ఉంటుంది. దారి మార్గంలో ట్రాన్స్పోర్ట్ లేదు, ఎటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేదు. కంటిన్యూగా రోడ్డు ఉండి ఏదో ఆటో ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళేదానికైనా అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తే 5 కిలోల రేషన్ బియ్యం కోసంగా వాళ్ళు 500 ఆటో పెట్టుకుని వేపినాపుకు వెళ్ళాలి రేషన్ తెచ్చుకోవాలని అంటే. చూడండి ఇన్ని దారుణాలు, ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారనే వాళ్ళు ఆ బాధలు భరించలేక బైఫర్కేషన్ కోసంగా ఈ చేయమని పంచాయత్ సెక్రటరీ వీళ్ళని అడిగితే కాలయాపన చేసి వాళ్ళకి అన్యాయం జరిగింది. కాబట్టి నేను కలెక్టర్ గారిని డిపిఓ గారిని నేను ఇందు ముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. మరి లేట్ అయిందో లేదో మాకు తెలియదు. ఖచ్చితంగా ఈ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టుకు అనుగుణంగా వాళ్ళని పంచాయతీ సపరేట్ పంచాయతీ అయినా చేయండి. ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిని. అయితే గోగు నరసాయపాలెం అనేది మీ అందరికీ తెలుసు. గోగు నరసాయపాలెం రాపూర్ మండలంలో ప్రత్యేకంగా ఉంది ఒక గ్రామం. ఆడ ఏ కమ్యూనిటీ లేదు, ఓన్లీ మాదిగలు. దాదాపు 200 ఇళ్ళు 400 ఓట్లు ఉన్నాయి. దాన్ని మనం గూడూరు నుంచి పోయినా కూడా కోమటిగుంట రాజుపాలెం అని బోర్డు పెట్టుతుంది, అటు తిరుక్కోపోవాలి. దానికి గోగు నరసాయపాలెం అంటే తెలవదు, కోమటిగుంట అంటారు. అయితే ఆ గోగు నరసాయపాలెం మాదిగపల్లి వరకు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా అది వేపినేపి పంచాయతీలో ఉంది. వేపినేపి పంచాయతీ వేపినేపి, రామదేవిపల్లి, ఇది గోగు నరసాయపాలెం. మధ్యలో గెలగపాళ్ళు ఉన్నాయి. ఈ పక్క చుట్టుపాలెము, మిట్టపల్లి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆడ గోగు నరసాయపాలెం పోవాలంటే ఒక తెలుగు కాలువ దాటిపోవాలి. దాదాపు 8 కిలోమీటర్ల దూరం. 8 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనోళ్ళు ఆ గ్రామస్తులంతా చెప్పారు 500 బాడుగు ఊరికి వచ్చి రూపాయి 20 కేజీలు బియ్యం కోసం నలుగురు అయితే 500 రూపాయలు ఆటో బాడుగు పెట్టుకొని 20 కేజీల బియ్యం రూపాయి అయితే 20 రూపాయలు, లేకుంటే ఉచిత బియ్యం అయితే ఉచిత బియ్యం దానికి పోవాల్సిన పరిస్థితి. అయినా కూడా వర్షాకాలం వస్తే ఆ ఆటోలు కూడా పోయేసి ఇంకా డిమాండ్ ఉంటుంది. అయితే మనోళ్ళు గత 3 నెలల నుంచి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులైన డేగా రవి రాఘవేంద్ర గారు, జాతీయ ఉపాధ్యక్షులు వేవూరు విజయ్ కుమార్ గారు, వాళ్ళ బృందం దీని మీద 3 నెలల నుంచి శ్రద్ధ తీసుకొని మా గోగు నరసాయపాలెం గ్రామాన్ని సపరేట్ పంచాయతీ అన్నా చేయండి, లేకుంటే పక్కనే కూతవేట దూరంలో ఉన్న కోమటిగుంట రాజుపాలెం పంచాయతీలన్నా కలపండి అంటూ అనేక సార్లు కలెక్టర్ వినతి పత్రం ఇచ్చి అన్ని ప్రెస్లలో అన్ని పత్రికల్లో వచ్చింది కూడా మీరు చూసే ఉంటారు. అయితే అక్కడే అప్పుడు బాలకృష్ణారెడ్డి అనే సెక్రటరీతో మేము కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. నేను విజయ్ కుమార్ గారు ఎంపీడీ భవానీ గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు అదే సార్ వాళ్ళు చెప్పినట్టు ఆ ప్రభాకర్ గారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. అదే రాఘవేంద్ర సార్ గారు, ఆ విజయ్ కుమార్ గారు, ఆ ప్రెసిడెంట్ భర్త, ఆ రాధమ్మ భర్త గారైన వేణిరెడ్డి గారి ఇంటికి అతను ఎప్పుడు ఏపినేపిలో ఉండడం అందరికీ తెలిసిందే. ఏదైనా ఉత్సవాలు అయితే వచ్చి అంకమ్మ కొండ మీదకి వచ్చేసి అక్కడ కార్యక్రమాలు చూసి వాళ్ళ కాపురం కూడా ఫ్యామిలీ నెల్లూరులో ఉండేది. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అపాయింట్మెంటు ఇవ్వకపోవటమే కాకుండా ఒకవేళ ఇచ్చినప్పటికీ మేము చూస్తాములే పడతాములే అంటే వాళ్ళ దొరల పెత్తనం అంటారు. తెలంగాణలో దొరల పెత్తనం ఏ విధంగా. వేగూరు విజయ్ అంబేద్కర్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని. నేను అదే గోగు నరసాయపాలెం గ్రామానికి చెందినవాడిని. అక్కడే పెరిగాను. తర్వాత చదువులు బయట వెళ్ళడం జరిగింది. నేను 7th క్లాస్ చదివేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మన ఇక్కడికి రాపూరు ఎంఆర్ ఆఫీస్కి వచ్చాను. మీదే ఊరిని అడిగారు. అయ్యా మాది కోమటిగుంట రాజుపాలెం అని చెప్పాను ఎంఆర్ఓ గారికి. కోమటిగుంట రాజుపాలెంలో అరుంధతి వాడ లేదు కదా అన్నాడు. ఏమో సార్ మాదైతే కోమటిగుంట అన్నాను. అప్పుడు అంతా పరిశీలించి అయ్యా మీ అరుంధతి వాడ అనగా మీ మాదిగ వాడ మాత్రం ఇది పంచాయతీ వేపిన పంచాయతీలో ఉంది అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి మాది కోమటిగుంట కదా, నేను ఏ ఊరికి పోయినా బయట ఎక్కడికి పోయినా మీ దేవురు అంటే కోమటిగుంట అని చెప్పుకునేవాడిని, కోమటిగుంట రాజుపాలెం. అలాంటిది ఇదేంటి విచిత్రం, ఈ ఆశ్చర్యం ఏంటి అనుకొని అప్పుడు పెద్దోళ్ళని అడిగి చెప్పారు. ఈ మధ్యకాలంలో వేపినాపి సర్పంచ్ రాధమ్మ గారి భర్త వేణిరెడ్డి గారు ఆయన చెప్పాడు, నేను 74లో కర్ణంగా ఉన్నాను. అప్పుడు ఈ కోమటిగుంట రాజుపాలెంలో ఉన్నటువంటి ఈ అరుంధతి వాడని దీనికి ఒక పేరు పెట్టి గోగు నరసాయపాలెం పేరు పెట్టి
మా వేపిన పంచాయతీలో కలుపుకున్నాను అని చెప్పి వేణిరెడ్డి ఆయన వాస్తవాలు విన్నవించుకున్నాడు. ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే, వీళ్ళైతే మాదిగలు, వీళ్ళు నోరు లేనోళ్ళు, వీళ్ళకు చదువు రాదు, వీళ్ళు అమాయకులు, వీళ్ళైతే మన చెప్పు చేతల్లో ఉంటారు, మనం చెప్పిన వాళ్ళకు ఓటేస్తారు, మనం ఏ పని చేయకపోయినా పంచాయతీలో మనల్ని అడగరు, వీళ్ళ మీదైతే మనం దోచుకోవచ్చు, వీళ్ళనైతే మోసం చేయొచ్చు, వీళ్ళకైతే అన్యాయం చేయొచ్చు, వీళ్ళైతే అదిరించి బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా లాక్కోవచ్చు అనగా కేవలం ఒక పాపకన్ను వేణుగోపాల్ రెడ్డి కుటుంబ స్వార్థం కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మమ్మల్ని దాదాపు 80 కుటుంబాల్ని ఇబ్బందులు పాలు చేశాడు వేణురెడ్డి అనే వ్యక్తి. అయ్యా వేణురెడ్డి, నువ్వు అంకమ్మ తల్లి కొలుస్తున్నావు, దేవుళ్ళు దేవతను కొలుస్తున్నావు, వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పు? వాళ్ళు ఇది రైట్ అంటారా? నువ్వు చేసింది చాలా దారుణం, చాలా దుర్మార్గం. నీ ఒక్క కుటుంబం కోసం 80 కుటుంబాలు బాధ పెడుతున్నావు, ఇది నీకు న్యాయమా? వాళ్ళు 55 సంవత్సరాలుగా నువ్వు చెప్పినట్టు విన్నారు, నీ కాళ్ళ కింద చెప్పుల్లా పనిచేశారు. నువ్వు ఏం చెప్పినా, ఏం తిట్టినా, ఏం కొట్టినా 3 వ్యక్తుల్ని కొట్టావు. మీ కుటుంబం మేక రామయ్య, రాగిపాటి ఉల్లయ్య, రాగిపాటి పొట్టిరామయ్య, ఈ 3 ఆ రోజు అన్యాయంగా దొంగతనం నెపవేసి వాళ్ళని అసలు పోలీస్ స్టేషన్ కన్సర్న్ లేకుండా మీరే చట్టం మీ చేతిలో తీసుకొని వాళ్ళని భయంకరంగా కొట్టారు. మాది ఏపీ పంచాయత. మేము అక్కడ పోవాలంటే 500 బాడీకి అందే ఆటో వాళ్ళు రారు. ఆ ఇబ్బందులు మాకుండా బియ్యానికి పోవాలన్నా 5 చీరలు బియ్యానికి పోవాలంటే 500 బాడీ చేయాలి ఒక్క మనిషి అయితేను. ఆ వాటాన్ని మేము ఇబ్బందులుగా ఉంది. మా రెడ్డి గారిని కూడా అడిగినాము, అట్లే మేము సపరేట్ చేస్తామని అన్నాడు ఆ రెడ్డి కూడాను. ఇప్పుడు 3 నెలల నుంచి అదే చెప్తున్నాడు, కానీ మాకు ఆ కాగితం ఒకటి ఏమంటే ఈయటం లేదు, పంచాయతీలో కాగితం. అధికారులు కూడా ఈ వాటిని తిప్పుకుంటున్నారు. పంచాయత్ సెక్రటరీ కూడా ఇద్దరు రేపు రమ్మని ఎల్లుండి రమ్మని 3 నెలల నుంచి చెప్తున్నాడు మమ్మల్ని. ఇప్పటికీ ఈ పొద్దు అడిగినా కూడా ఏ జవాబులే. ఇంకా ఆయన ఇస్తే ఇస్తాను, ఆయన వచ్చిన పట్టుకొని అంటున్నాడు. అక్కడ నెల్లూరులో ఉన్నాడు ఆయన. ఆయన ఇద్దరు రేపు వస్తాను అంటాడు. మేము పోయిన పొద్దులను వచ్చేదిలే ఏమిలా. ఈ వాటాన్ని 3 నెలలు స్థిరస్తున్నాము, మీరు దయించి మాకు. నా పేరు శ్రీనివాసులు, మాది గోనెరసపాలెం గ్రామం, వేపిన పంచాయతీ. మా పంచాయతీ మా గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు రేషన్ బియ్యం కావాలన్నా, ఏదైనా సర్పంచ్ అందుబాటులోకి మా గ్రామానికి అవసరమైన సేవలు అందుబాటులోకి కావాలన్నా మా సర్పంచ్ గారు మాకు అందుబాటులో ఉండట్లేదు. మా గ్రామం వేపినాపి నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల దారిలో మాకు రేషన్ బియ్యానికి పోవాలన్నా కూడా ఆటో బాడుగు కనీసం 500 రూపాయలు అవుతూ ఉంది. మా పంచాయతీ మార్చాలని చెప్పి చాలాసార్లు మేము పంచాయతీ సెక్రటరీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి విన్నవించుకున్నాము. వాళ్ళు చాలా డేట్లు చెప్తా ఉన్నారు, కానీ మా సమస్యని పరిష్కరించట్లేదు. దయచేసి మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం.